అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరో 7 వారాల వ్యవధిలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ అమెరికా మిలిటరీకి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ నుంచి ట్రాన్స్‌జెండర్‌లను తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ కమ్యూనిటీలో భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం అమెరికా మిలిటరీలో దాదాపు 15,000 మంది ట్రాన్స్‌జెండర్‌లు విధులు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ట్రాన్స్‌జెండర్‌లు సాయుధ దళాల్లో చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలిటరీలో పనిచేస్తున్న వారిని కొనసాగించారు. కాగా ప్రస్తుతం మిలిటరీలో పనిచేస్తున్న వారిని కూడా తొలగించనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జనవరి 20న జారీ చేయనున్నట్లు సమాచారం. సాయుధ దళాల్లో మహిళలు, లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులను చేర్చుకోవడం వల్ల భద్రత క్షీణిస్తోందని, దీనివల్ల ముప్పు వాటిల్లే అవకాశముందని అమెరికా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చేసిన వ్యాఖ్యలు మిలిటరీ నుంచి ట్రాన్స్‌జెండర్‌లను తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నారని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ దీనిపై స్పందిస్తూ కళాశాలల్లో ప్రవేశం కోసం కొంతమంది టీనేజర్లు లింగ మార్పిడి చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. హార్వర్డ్, యేల్ లాంటి విద్యా సంస్థల్లో చోటు సంపాదించాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పిల్లలకు ఇదే మార్గంలా కనిపిస్తోందని అన్నారు. అయితే ట్రాన్స్‌జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రమైన అభిప్రాయాలు వినిపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డెమోక్రాటిక్ సభ్యురాలు ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్‌ను మహిళల బాత్రూంలోకి అనుమతించబోమని రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు.